ఉప్పునవతల మండలం మాది. ఈ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు నాకు ఎంతో సంతోషం. నాకు ఒకదానికి వచ్చిందని సంతోషం కాదు, నాతో పాటు అందరికీ రావాలి. ఇందిరమ్మ సన్న బియ్యం ఇస్తుంది, ఇండ్లు 5 లక్షలు ఇచ్చి ఇండ్లు ఇస్తుంది. సంతోషంగా కట్టుకోవాలి. ఎవరికి రూపాయి మనం మళ్ళా ఇచ్చేది లేదు. మన తోటి 5 లక్షలతో మన ఇల్లు కట్టుకోవాలి. అట్లనే నాతో పాటు అందరికీ వచ్చిన పెద్దలకు అందరికీ నేను నమస్కారం. ఇది తేజీ మీద మాట్లాడతానని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇందిరమ్మ ఇంట్లో నిద్రపోతాని కూడా అనుకోలేదు. నాకు ఇల్లు వచ్చినందుకు చాలా గౌరవంగా ఉంది. ఇందిరమ్మకు కానీ మేము రుణపడి ఉన్నాం సార్. వెంకటమ్మ బక్కమ్మ వారి మాటలంటే చాలా సంతోషం అనిపించింది. గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోని ఇందిరమ్మ ఇళ్ళు వచ్చినాయి. మళ్ళీ 10 సంవత్సరాలలో ఏ ఇల్లు రాలేదు. మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు వచ్చినామని చెప్పిండ్రు. ఐఎమ్ వెరీ థ్యాంక్ యూ. ఎవరు మా బక్కమ్మకు, అదే వెంకటమ్మకు. వెంకటమ్మ కూడా అదే మాట చెప్పింది. సెన్సస్కు ఇప్పుడు పట్టాల పంపిణీ గౌరవ మంత్రివర్యులు చేయబోతున్నారు కాబట్టి మాట్లాడిన తర్వాత ఇవాళ ఈ ప్రోగ్రాంకు ఈ సెన్సస్ కోసం ఇచ్చే ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీకై ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటేనే ఓ బ్రాండ్. అమ్మ ఏంటమ్మా అక్క మాట్లాడతావా? దా ఈడగానే ఎక్కువ మీకు అందరికీ నమస్కారం. నా పేరు నిమ్మల లక్ష్మి. మాది మండలం వచ్చేసి కొల్లాపురం. మా గ్రామం వచ్చేసి మొల్లచింతలపల్లి. మొల్లచింతలపల్లి బ్రహ్మరామ చెంచుకాలనీ మాది. ఇక మాకైతే కిందిగూడెం పైగూడెం వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు 19 ఇండ్లు మాకు శాంక్షన్ అయినాయి. ఇందిరమ్మ గారికి మేము చాలా రుణపడి ఉంటాం, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కాబట్టి కొంతమంది వలసలు పోయినరు మా గ్రామంలో, వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా 3 నెలల బియ్యం సన్న బియ్యం పంపించేసిండ్రు. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇదే ఇందిరమ్మ ఇల్లు మాకే కాకుండా మాతో పాటు ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా సార్ మాకు పోడు భూముల సమస్య చాలా ఉంది సార్. ఒకసారి మేము కలెక్టర్ను కూడా కలిసాం. మేము అక్కడ కలెక్టర్ సార్ కూడా కలిసి మా పోడు భూముల సమస్య ఇట్లుండే సార్. ఆల్రెడీ మాకు లీస్ట్ కూడా వచ్చినా కూడా మాకు రీడింగ్ చేయలే. భూములు రీడింగ్ చేయకుండా వదిలేసిండ్రు. అక్కడున్న అధికారులకు మాకు దున్నుకునే అవకాశం కల్పించాలని మేము కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మా కూడా డిగ్రీ చేసి ఉన్నారు, ఇంటర్ చేసి ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చదువుకునే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని మన ప్రభుత్వం నుండి మన రేవంత్ సార్ రెడ్డి కానీ, మన సీతక్క మేడాని కానీ, మన బట్టి విక్రమ సార్ కానీ, మన జూపాలి కృష్ణరావు సార్ కానీ అందరు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి 10 ఏళ్ల పరిపాలనప్పుడు ఒక ఇల్లు కట్టి అన్నప్పుడు ఈరోజు మనకు ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్ల పరిపాలన పోయిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు వచ్చిందంటే మన కాంగ్రెస్ మన ఇందిరమ్మ మన కష్టాలు మన అవి చూసింది కాబట్టి ఆమె మనకు రూపాయలు ఉన్నాం కాబట్టి మీరు అందరూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. సంతోషం. చెల్లెమ్మ ఏం చేస్తున్నారు పిల్లలు? ఏం చదివిస్తున్నావు? మంచిగా చదివచ్చు. సంతోషం. చల్లగుండి బిడ్డ. అమ్మా ఏం పేరుండే? నిమ్మల లక్ష్మి 2 పాయింట్లు చెప్పింది. నేను కూడా గౌరవ మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎవరైతే వలస పోయినరో మళ్ళీ బ్యాక్ వచ్చిండ్రో వాళ్ళకు కూడా ఇండ్లు ఇవ్వాలని అడిగింది. అట్లాగే పోడు భూములు వాటిని కూడా రెగ్యులరైజ్ చేయమని అడిగింది. కాబట్టి ఇప్పుడు మన మంత్రి గారు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటేనే ఒక బ్రాండ్, రాష్ట్రం వలన ఒక బ్రాండ్. వారి పేరు చెప్తున్న బ్రాండ్ డేర్ అండ్ డైనమిక్ లీడర్. కాబట్టి వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలని గౌరవ మంత్రివర్యులను కోరుతా ఉన్నారు. ఎమ్మెల్యే సార్, సభకి నమస్కారం.